ఒక అతను కలగన్నాడు. ఆ కళను పుస్తకంలో రాశాడు. అదేమిటంటే, నరకంలో చాలామంది కాలిపోతున్నారట, కేకలేస్తున్నారు. కేకలేస్తున్న టైంలో వారు ఏడుస్తున్న ఏడుపు ఏమిటంటే, వారి ప్రార్థన ఏమిటంటే, ఒక్కసారి భూలోకంలోకి వెళ్ళడానికి అవకాశం అని ఏడుస్తున్నట్ట ఒకడెవడో. అప్పుడు ప్రభు అడిగాడు, రేయ్ భూలోకంలోకి వెళ్ళి ఏం చేస్తావన్నాడు. అయ్యా నాకు ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వండి, భూలోకంలో వెంటనే మరలా నన్ను తీసేసుకోండి అన్నాడు. 10 నిమిషాల్లో ఏం చేస్తావని అడిగాడు. 10 నిమిషాల్లో నేను ఏం చేస్తానంటే, అక్కడికి వెళ్ళి నా పాపాల నిమిత్తమై సిలువను ఆశ్రయించి ఆ సిలువ రక్తంలో నా పాపాలు కడుక్కొని బాప్తిసం తీసుకొని చచ్చిపోతాను. 10 నిమిషాలు టైం ఇవ్వండి అన్నాడట. మీకు అర్థమైందా? 10 నిమిషాలు టైం ఎంత విలువైనదో నరకానికి వెళ్ళినోడికి తెలుసు. ఇక్కడ నీకు ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు జోబుల్లో చేయబెట్టుకొని ఒక్కొక్కడు నా దేవుడు కాదంటున్నాడు. నీ దేవుడు అర్థమవుతుందా? నీకు ఒక గాలి, నాకు ఒక గాలి లేదు అంటే అందరికి కలిపి ఒకే గాలి వస్తుంది, ఒకే వర్షం వస్తుంది, ఒకే సూర్యరశ్మి పడుతుంది మనందరి మీద, ఒకలాగనే పుట్టాం, ఒకే బ్లడ్గా ఉంది అంటే ఒక్క దేవుడే నిన్ను నన్ను డిజైన్ చేశాడు. ఆ దేవుడే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. బుద్ధి గలవాడు తమ పాపమునకు ప్రాయశ్చిత్తం కొరకై సిలువ దగ్గరికి వస్తాడు. అతనికి క్షమాపణ దొరుకుతుంది. అదే మారు మనస్సు.